అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏప్రిల్ 2 గురువారం రోజున తులారాశి వారికి ఏ క్షణంలోనైనా ఇలా జరగవచ్చు. ఈ ఏప్రిల్ 2 గురువారం రోజు తులారాశి వారికి గ్రహస్థితులు, దశాభక్తులు మరియు నక్షత్ర ప్రభావాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈరోజు మీ జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మార్పులు కొన్ని సానుకూలంగా ఉంటే మరికొన్ని మీకు పరీక్షగా మారవచ్చు. అందువల్ల ఈరోజు మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా, మాట్లాడే ప్రతి మాట కూడా, చేసే ప్రతి చర్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో కొంత అయోమయం ఉండవచ్చు. ఏ పని మొదలు పెట్టాలా, ఎక్కడికి వెళ్ళాలా అనే సందిగ్ధం మీలో కనిపిస్తుంది. కానీ ఈ అయోమయం తాత్కాలికమే. కొంత సమయం తర్వాత మీకు స్పష్టత అనేది వస్తుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మీకు ఒక ముఖ్యమైన సమాచారం లేదా వార్త వినిపించే అవకాశం ఉంటుంది. అది మీ జీవితాన్ని ఒక్కసారిగా మారుస్తుంది. మీరు ఊహించని విధంగా మీకు ఒక అవకాశం అనేది రావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం గురించి స్పష్టత అనేది లభించవచ్చు. మధ్యాహ్న సమయంలో మీరు ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో చిన్న విషయాల మీద పెద్ద గొడవలైతే రావచ్చు. అందువల్ల మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచడం చాలా అవసరం. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడండి. ఈరోజు మీకు ఆర్థిక విషయాలలో కూడా ఒక పెద్ద మలుపు తిరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు మీ చేతికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు డబ్బును ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని వస్తువులు కొనకుండా మీ యొక్క అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. సాయంత్రం సమయానికి మీ జీవితంలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు మొదట్లో సాధారణంగా కనిపించిన తర్వాత మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషించవచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీకు కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. అందువల్ల కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారిని తక్కువగా అంచనా వేయకుండా వారికి గౌరవం అనేది ఇవ్వాలి. ఇక ఈరోజు రాత్రి సమయానికి మీ మనసులో కొంత ఆందోళన, భయం అనేది కలగవచ్చు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకొచ్చి మిమ్మల్ని బాధించవచ్చు. కానీ మీరు ఆలోచించాల్సింది ఒక్కటే: గతం గతమే, భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు సానుకూలంగా ఆలోచిస్తే గనుక మీ జీవితం కూడా సానుకూల దిశలో సాగుతుంది. ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కాల్ అకస్మాత్తుగా రావచ్చు. మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు సహాయం కూడా చేయవచ్చు. ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు. ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు మీరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, లేదా ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకైతే దారితీసే అవకాశం ఉంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే గనక ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కొందరికి తమ మనసులో ఉన్న విషయాన్ని చెప్పే అవకాశం కూడా వస్తుంది. మరికొందరికి తమ సంబంధంలో ఉన్నటువంటి సమస్యలు బయటపడే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తలనొప్పి, అలసట మరియు ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. విద్యార్థుల విషయంలో ఈరోజు కొంచెం ఒత్తిడి అయితే ఉండవచ్చు. పరీక్షలు లేదా చదువుల విషయంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు కష్టపడి చదివితే గనక మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు. ఇక ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక కీలకమైన రోజు. మీ పనిలో ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. మీ యొక్క పై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసించవచ్చు కూడా, లేదా ఒక కొత్త బాధ్యత మీకు ఇవ్వవచ్చు. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఏప్రిల్ 2 గురువారం రోజు తులారాశి వారికి ఒక పరీక్షల రోజు, ఒక అవకాశాల రోజు, ఒక మార్పుల రోజు. ఈరోజు మీరు ఎలా స్పందిస్తారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా నిర్ణయాలు తీసుకుంటారో దాని మీద మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. చివరగా ఒక ముఖ్యమైన సూచన ఏంటి అంటే,
ఈరోజు మీరు దేవుణ్ణి ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం మరియు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచండి.